పాకిస్తాన్ సైన్యం వల్ల ఆ దేశం తీవ్రంగా నష్టపోతోంది. పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడూ చేయాల్సిన పని చెయ్యదు. సరిహద్దుల్లో భద్రత చూసుకోవటం ఆర్మీ పని. కానీ ఆ పని మాత్రం ఆర్మీ ఎప్పుడో మానేసింది. అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుంది. ప్రజాస్వామ్యం ఉందని చెప్పడానికి అన్నట్లుగా ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇందులోనూ ఆర్మీదే కీలక పాత్ర. అసలు ఎన్నికల నిర్వహణలో ఆర్మీకి ఏం సంబంధం? అయినా జోక్యం ఉంటుంది. కాదు కూడదంటే దేశాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఆర్మీ చీఫ్లు రెడీగా ఉంటారు. ముషారఫ్ చేసింది అదే. అందుకే ఆర్మీతో గొడవ పెట్టుకోవాలని అధికారంలో ఉన్న పార్టీ అనుకోదు. మీ పని మీరు చేసుకోండి చెప్పే ధైర్యం ఉండదు. దీనికి తోడు ఆర్మీ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తుంది. పొరుగు దేశాల్లో ఉగ్రవాదానికి పాల్పడమని ఎగదోస్తుంది. కావలసిన సాయం అందిస్తుంది. కానీ సరిహద్దుల్లో వచ్చే సవాళ్ల విషయంలో మాత్రం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తాలిబాన్ల చేతుల్లో ఎంతమంది చనిపోయారో పాక్ ఆర్మీకే తెలుసు. ఇప్పుడు పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ కు చుట్టుముడుతోన్న ప్రతి సమస్యకు కారణం ఆర్మీనే. పాకిస్తాన్ రాజకీయం అంతా డమ్మీగా ఉంటుంది. అంతర్గతంగా రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. ఎన్నికలు నిర్వహిస్తే వ్యవస్థలు ఎవరికి అనుకూలంగా పనిచేస్తే వారే గెలుస్తారు. ఇమ్రాన్ గెలిచినప్పుడు ఆయన కోసం పనిచేశాయి. తర్వాత ఆయనపై కోపంతో ఆయనను ఓడించారు. ఇప్పుడు జైల్లో పెట్టారు. కోర్టుల్లో వచ్చే తీర్పులు కూడా అలాగే ఉంటాయి. పాకిస్తాన్ లో రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటారు. గెలిస్తేనే వస్తారు, లేకపోతే లేదు. అక్కడే ఉండి రాజకీయాలు చేస్తారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల అడ్డాగా మారింది. బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం వంటి వారు అక్కడ హాయిగా షెల్టర్ తీసుకునేవారంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాల్సిన పని లేదు. ఎంత చేసినా ఇలాంటి తప్పుడు పనులు మానుకోకపోవటం వల్ల పాకిస్తాన్ ఏ మాత్రం ముందుకు పోవటం లేదు. అభివృద్ధి లేదు. ప్రజల కనీస సౌకర్యాలు ఉండవు. పైగా ఉగ్రవాదానికి అడ్డాగా మార్చుకున్నారు. ఈ దేశం వల్ల ప్రపంచానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా వినాశనానికి కారణమవుతోంది. ఆ దేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం ప్రపంచానికి ముప్పుగా మారింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రి కూడా ప్రకటించారు. ఇప్పుడు కొత్తగా ఆ దేశంపై ఉగ్రవాద ముద్ర వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ కు ఏ దేశం మద్దతిచ్చినా ఉగ్రవాదానికి మద్దతిచ్చినట్లే. చైనా కూడా అంతే. చైనా మద్దతుతో భారత్ ఉగ్రవాదులపై తీసుకునే చర్యలను ప్రతిఘటించాలనుకుంటే, ఉగ్రవాదులకు మద్దతుగా రంగంలోకి దిగాలని పాకిస్తాన్ అనుకుంటే అప్పుడు అసలు యుద్ధం అనివార్యమవుతుంది. భారత్ శాంతి కాముక దేశం. ఉద్దేశపూర్వకంగా ఎవరి జోలికి వెళ్లదు. 1971లో అయినా, కార్గిల్ వార్ సమయంలో అయినా పాకిస్తాన్ ఆర్మీ పిచ్చి చేష్టల వల్లనే యుద్ధం చేయాల్సి వచ్చింది. అది ఆ దేశానికి పెను శాపంగా మారుతోంది. ఈ పరిస్థితికి పాక్ ఆర్మీనే కారణం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.